అంటే ఎన్నికల తరువాత ఇక ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక పార్టీ మిగిలి ఉంటుంది, వైఎస్ఆర్సీపీ. ఈ మీ టీడీపీ ఉండదు, జనసేన ఉండదు, బీజేపీ ఉండదు, కాంగ్రెస్ ఉండదు, కమ్యూనిస్టులు ఉండరు, వాళ్ళు ఎలాగూ లేరులేండి చెప్తున్నా. మీరు చెప్పిన దానిలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ 0, బీజేపీ 0, జనసేన 0. ఒకటి ఉండింది, అతను కూడా వెళ్ళిపోయాడు. ఉన్నది రెండు పార్టీలు. చంద్రబాబుకి 22, 23 ఉన్నాయి. 23 గత ఎన్నికల్లో, మిగతావన్నీ మావే. ఈసారి ఆ 23 కూడా ఉండవు. అది పరిస్థితి. సో నెక్స్ట్ ఈ పార్టీలు ఉండవు, అంతేనా? వీటి మనుగడ లేదు. ఈ పార్టీలకు మనుగడ ఎందుకు లేదు అని అంటే, ఇది ఒక అనైతికమైనటువంటి కలయిక. మామూలుగా భావ సారూప్యత ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకమై ఒక ఎన్నికల్లో పోటీ చేస్తాయి. ఎక్కడుంది భావ సారూప్యత? బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి, జనసేనకి భావ సారూప్యత ఉందా? ఏ విషయంలో భావ సారూప్యత ఉంది? రైట్. ఇప్పుడు మీరు బీజేపీతో ప్రధానంగా ప్రధానితో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సత్సంబంధాలు చాలా మంచి ఇది ఉంది. కానీ ఒక్కసారిగా టీడీపీ జనసేనతో కలిసి ఎన్డీఏ కూటమి ఏర్పడడం, ఇది రేపు భవిష్యత్తులో ఇదే సత్సంబంధాలు ఒకవేళ ఓడినా గెలిచినా ఎవరున్నా ఎవరు అధికారంలో ఉన్నా ఏం చేసినా రేపు సెంట్రల్లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే మీ సత్సంబంధాలు ఇలాగే ఉంటాయా, కొనసాగుతాయా? ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామి పేరు చంద్రబాబు. మీరు ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్తో ఉన్నారు. పోటీ చేసినంత మాత్రాన రేపు తెలుగుదేశం పార్టీకి నేను ఒకటే చెప్పాను, 175కు 175 వస్తాయి, 25కి 25 వస్తాయని. అసలు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రిమండలిలో వీళ్ళు భాగస్వాములు అయితే కదా మీరు అడిగే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మీ కాన్ఫిడెన్స్ అది. కాబట్టి ఈ సంబంధాలు ఇలాగే ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంలో మేము ఉండబోతున్నాం, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వస్తుందని అనుకుంటున్నాం. కానీ బీజేపీకి గతంలో వచ్చినటువంటి పూర్తి అబ్సల్యూట్ మెజారిటీ 303 స్థానాలు, అన్ని కానీ వస్తే వాళ్ళు మన మాట వినే పరిస్థితిలో ఉండరు. కాబట్టి పూర్తి స్థాయి మెజారిటీ వస్తే మన రాష్ట్ర ప్రభుత్వానికి మనం న్యాయం చేయలేము. కాబట్టి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ ఈ వైఎస్ఆర్సీపీ నుంచి సపోర్ట్ అవసరమైతే కొంతవరకు ఏమైనా కావాల్సిన ప్రయోజనాలు సాధించుకోవచ్చు అనుకుంటున్నారా? మనకు మన భావజాలం వేరే, వాళ్ళ భావజాలం వేరే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకి, రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తాం. అంతేగాని కేంద్రంలో భాగస్వాములు అవుతామని నేను అనుకోవట్లేదు.